అనంతపురం జిల్లా బొమ్మడల మండల ప్రజా పరిషత్ అధ్యక్ష పదవికి నిర్వహించిన ఎన్నికల్లో 16 మంది ఎంపీడీసీ సభ్యులకు గాను 15 మంది హాజరయ్యారు. ఒకరు మాత్రం గైర్హాజరయ్యారు. 8 మంది వైసీపీ ఎంపీడీసీలు ఎన్నికల నుంచి బహిష్కరించారు. మిగిలి ఉన్న 7 మంది ఎంపీడీసీలు ఉప్పరహాల్ ఎంపీడీసీగా ఉన్న ముల్లంగి నాగమణిని ఎంపీపీగా ఎన్నుకున్నారు. ప్రత్యేక అధికారి గంగాధర్ ఆధ్వర్యంలో ఎన్నికలు జరిగాయి. 5 అంచెల పోలీసు బలగాల భద్రత నడుమ ఎన్నికలు నిర్వహించారు. ఎంపీ అంబికా లక్ష్మీనారాయణతో పాటు రాయదుర్గం శాసనసభ్యులు కాల్వ శ్రీనివాసులు హాజరయ్యారు. నమస్కారాలు. బొమ్మనహాల్ ఎంపీపీ స్థానానికి ఈరోజు ఎన్నిక నిర్వహించారు. బొమ్మనహాల్ మండలంలో ఉప్పరహాల్ స్థానం నుంచి ఎంపీటీసీగా గెలుపొందిన ముల్లంగి నాగమణి గారు ఈరోజు ఎంపీపీగా ఎన్నికయ్యారు. వైసీపీ సమన్వయకర్తగా ఉన్న మెట్టు గోవిందరెడ్డి ఇక్కడేదో జరిగిపోతూ ఉందని గోరంతలు కొండంతలు చేసి సృష్టించి కాలువ శ్రీనివాసులు అనే వ్యక్తిని బదనాం చేయాలని ఒక రాజకీయ కుట్ర చేసింది వైసీపీ. అందులో భాగంగానే రాయదుర్గంలో మెట్టు గోవిందరెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఎమ్మెల్యేకి తెలియకుండా తెలుగుదేశం వాళ్ళు మా మీదకి వస్తారా అని ఆయన చెప్తాడు. చెప్పండి, అనవసరమైన ఆరోపణలు నా మీద చేయడమే కాకుండా జిల్లా స్థాయిలో వైసీపీ నాయకులందరినీ కూడా కూడగట్టి ఆ జిల్లా పార్టీ అధ్యక్షుడు కానీ అనంత వెంకటరామరెడ్డి, తర్వాత విశ్వేశ్వరరెడ్డి, చాలామంది అందరూ వెళ్ళి శివరామరెడ్డి ఎమ్మెల్సీ అందరూ వెళ్ళి నా మీద కంప్లైంట్ చేసి ఇక్కడ ఏదో అంతా జరిగిపోతూ ఉంది, లేనిపోతుందంతా అని తప్పుడు ఫిర్యాదులు చేశారు. నేను నా మానాన నేనేదో పని చేసుకుంటూ పోతా అంటే నన్నెందుకు వీళ్ళు లక్ష్యంగా చేసుకొని అనవసరమైన దుష్ప్రచారం చేస్తున్నారని నాకు అనిపించింది. నిన్ననే చెప్పాను, స్వేచ్ఛగా ప్రశాంతంగా ఎన్నిక జరుగుతుంది, ఎందుకు మీరు ఈ రకంగా అనవసరమైన రాద్ధాంతం చేస్తున్నారని చెప్తే ఈరోజు చూశాను వైసీపీ ఎంపీటీసీలను చూశాను. వాళ్ళకు అసలు ఎన్నికకు వచ్చేకే ఇష్టం లేదు. చాలామంది మెజారిటీ ఎంపీటీసీలకు ఈ ఎలక్షనే ఇష్టం లేదు. వాళ్ళను ఏం చెప్పి పిలుచుకొచ్చినారో లేకపోతే ఏమి బలవంతం చేసినారో ఎట్లా చేసినారో తెలియదు, కానీ బలవంతంగా తీసుకొచ్చారు. వాళ్ళు ఆడ సరిగా కూర్చోవడం లేదు. ఎన్నిక ప్రక్రియ ప్రారంభమైతేనే మాకు ఇష్టం లేదు, మేము వెళ్ళిపోతున్నామని వెళ్ళిపోయారు. దాంతో